ప్రభుజీ ఇప్పుడు విష్ణువు అవతారాల్లోకెల్లా అన్ని అవతారాల్లోకెల్లా కృష్ణుడి ఒక్క అవతారానికి మాత్రమే అంటే ఒక బోయవాడి చేతిలో విషపు బాణానికి మరణించాడు అని చెప్పి వింటూ ఉంటాం. ఎందుకని ఇలా డిసైడ్ చేయబడింది అంటారు? ఎలా సాధ్యపడింది అలా? అసలు కృష్ణుడు బోయవాడి చేతిలో చనిపోయాడు అనేది అబద్ధం. అబద్ధమా? మరి ఒక విషయం మీకు అడుగుతాను చెప్పి. చిన్నపిల్లవాడు 6 రోజులు 8 రోజులు అంత వయసున్న పిల్లవాడికి పూతన అని ఒక పెద్ద రాక్షసి వచ్చింది. ఒకసారి మీరు వినే ఉంటారు కృష్ణుడి యొక్క కథలో. విన్నారా పూతన రాక్షసి? 21 మైళ్ళు ఉండేది ఆ రాక్షసి. ఎంత పిల్లవాడు 6 రోజులు. అటువంటి పిల్లవాడిని పట్టుకొని అలాంటి పూతన సంహారం 6 రోజులకి చేసిన కృష్ణుడు 21 మైళ్ళు ఉండే రాక్షసి. తృణావర్త, శకటాసుర, కేశి, అరుష్టాసుర, ప్రలంబాసుర, వత్సాసుర, ధేనుకాసుర, ఇలాంటి అసురులందరినీ, అఘాసుర, వ్యోమాసుర, ఇటువంటి అసురులందరినీ చిన్న వయసులో చిన్న పిల్లవాడు ఇలా బొమ్మలతో ఆడినట్టుగా, చిన్నపిల్లలు యానిమల్ బొమ్మలను ఆడతారు చూడండి, అవి చిన్న పిల్లవాడు తీసుకొని ఇలా పడేశాడు అనుకోండి, ఆ డైనోసారస్ వెళ్ళి అలా గోడకి ఎత్తుక్కుంటుంది. అలా చిన్నపిల్లలు ఇంత దేవతలందరూ, బ్రహ్మాది దేవతలందరూ వణికిపోయే అసురులందరూ చిన్నపిల్లవాడిగా కృష్ణుడు సంహరించేశాడు. కాళీయ అనే విషపూరితమైన సర్పం పైన నృత్యం చేసి కాళీయుడిని తరింపజేశాడు ఆయన. కస్యానుభావో నదేవ విద్మహే తవాంగ్రిరేణు స్పర్శాధికార. కాళీయుడిని అనుగ్రహించిన కృష్ణుడు ఒకసారి మొత్తం కారు చిచ్చు మొత్తం అరణ్యంలో అంతా మంట పెట్టుకుంటే అనేసరికి మొత్తం మంటంతా ఆయన లోపలికి వెళ్ళిపోయింది. గోవర్ధనగిరి 21 మైళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం. బృందావనంలో ఆనాటికి ఎంతో ఉండేది. గోవర్ధనుడికి ఒక శాపం ఉంది, రోజు ఆవగిందంతా తక్కువ అయిపోతావు అని. అందుకోసం ఇప్పుడు చూస్తే కృషించిపోయింది. కానీ కృష్ణుడు ఉన్నప్పుడు ఇంకా మహిమాన్వితంగా ఉండేది. అటువంటి పర్వతాన్ని 7 రోజులు 7 రాత్రులు చిటికని వేలిపైన, ఎడమ చేతి చిటికని వేలిపైన పట్టుకున్న కృష్ణుడు ప్రవాసన అనే ఒక పర్వతం ఉండేదండి. ఒక పెద్ద మౌంటైన్ పై నుంచి లాంగ్ జంప్ చేస్తాడు ఆయన. లాంగ్ జంప్ చేసినప్పుడు సేఫ్ ల్యాండింగ్ అవుతుంది ఆయనకి. మీకు ఇంకో విషయం చెప్తాను. యమలోకానికి వెళ్ళి వాళ్ళ గురువు గారి యొక్క శిష్యుడిని పట్టుకొని వస్తాడు కృష్ణుడు. అటువంటి శిష్యుడికి ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళి యమలోకంలో శంఖం పూరించాడో యమధర్మరాజు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీకేం కావాలో చెప్పు అనగానే, మా గురువు గారి శిష్యుని వదిలేసి అనగానే తీసుకొచ్చి, అయ్యా తీసుకోండి, నువ్వే ప్రపంచానికి సొత్తు, నువ్వేం కావాలన్నా ఇస్తాను అని యమధర్మరాజు ఇచ్చేసి. అటువంటి కృష్ణుడికి ఒక బోయవాడు బాణాన్ని పాదాలకు, మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒక పాదానికి ఒక ఫీట్కి ఎవరికైనా బుల్లెట్ తగిలింది అనుకోండి, చనిపోతాడా? చనిపోరు. కాకపోతే కాలు మన సీరియళ్లలో పాయింట్ బ్లాక్ లో బుల్లెట్ పోయినా సరే వాడు నెక్స్ట్ మినిట్ వాళ్ళ భార్య ప్రార్థన చేయగానే లేచి నించుంటాడు. అలాంటిది పరమాత్మ, భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ కాలికి ఒక బాణం తలిగితే చనిపోతారు అని అంటే ఎలా మనం నమ్మగలుగుతాం చెప్పండి? ఎటువంటి స్వామి! మీకు ఒక విషయం చెప్తాను, అందుకే శాస్త్రాన్ని చదవాలి. ఇన్స్టాగ్రామ్ రీళ్ళు అవి ఇవి చూడకూడదు. భాగవతం ఏం చెప్తుంది అంటే, కృష్ణుడు అలా ఒక పెద్ద చెట్టు కింద శంఖచక్ర గదా పద్మములతో ఇలా విశ్రమించి ఉన్నాడు. దూరం నుంచి ఒక బోయవాడు చూశాడు కృష్ణుడిని. కృష్ణుడి యొక్క పాదము ఆయనకి ఒక జింక చెవిలా కనిపించింది అన్నమాట. అయితే దూరం నుంచి ఆయన బాణం వేశాడు. ఆ బాణం వచ్చి కృష్ణుడికి తలిగింది. తర్వాత ఆ బోయవాడు వచ్చాడు. ఇప్పుడు బాణం వేసాక చూస్తాడు కదండి, గురి తలిగిందా, ప్రాణిని చూసుకోవచ్చు అని కృష్ణుడి దగ్గరికి వస్తాడు. ఓ కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా కృష్ణుడు అని దర్శిస్తాడు. 3 ప్రదక్షిణలు చేస్తాడు కృష్ణుడికి. కృష్ణుడు అంటే, అయ్యా నీకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నాను అని, నువ్వు నా విరమణ చేసే నేను లీలలో, నా అంతర్ధానం అయ్యే లీలలో నువ్వు కూడా నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చావు కాబట్టి నీకు మోక్షాన్ని షూట్ చేసిన వాడేమో మోక్షానికి ఇచ్చేసాడు ఆయన, ఈయనేమో శరీరాన్ని విడిచిపెట్టేశారంటే ఎంత విచిత్రం చూడండి. దాని తర్వాత ఏదో ఆ బాణం అలానే ఉంది. స్వామి అన్నీ ఇంకా అవతార పరిసమాప్తి చెయ్యాలి అని అనుకునే సమయంలో దేవతలందరూ, వారి కోసం కదండి కృష్ణుడు ఆవిర్భవించింది, అందరు దేవతలు వచ్చి పైనుంచి పుష్పవృష్టి కురిపిస్తున్నారనమాట. తండ్రి నా కోసం నువ్వు అవతరించావు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు అని అందరూ కృష్ణుని స్తోత్రం చేస్తుంటే, కృష్ణో స్వదాగోపకతే ధర్మ జ్ఞానాభి సహ, కృష్ణుడు శరీరాన్ని వదిలేసి ఇక్కడేదో తర్వాత ఆయన ఆత్మ పైకి వెళ్ళిపోయింది అలాంటిది ఏమి ఉండదండి. ఆయన స్వయంగా
శరీరం పూర్తి శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనకి ఆత్మ వేరు శరీరం వేరు కాదండి. కృష్ణుడు మనలాగా జీవుడు పంచభౌతికమైన దేహం కాదండి. జన్మ కర్మచ మే దివ్యం. ఆయన జన్మ దివ్యం, ఆయన కర్మ దివ్యం, ఆయన శరీరం దివ్యం. ఆయన ఎలా అయితే ఆ చెట్టు కింద కూర్చున్నారో అలానే శరీరంగా ఆయన యొక్క ధామానికి చేరుకున్నారు కృష్ణ పరమాత్మ. ఎప్పుడు ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి ఆయన ఆ సంకల్పం చేసేసుకున్నప్పుడు. కాబట్టి ఆ బోయవాడి చేతితో చనిపోయాడు అనేది పెద్ద అబద్ధం. ఇప్పుడు ఇక్కడ అంటే ఈయనకు మోక్షం కల్పించడం కోసమే ఆ బాణం తగలడమా ప్రభుజీ, లేదంటే రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపటము ఇదంతా? ఎందుకంటే వాలి చనిపోయే ముందు రాముడికి క్షమాపణ అడిగి, అయ్యా నువ్వు చేసింది ధర్మమే అని వాళ్ళ కుమారుడిని రాముడికి సరెండర్ చేయించి వెళ్ళిపోతాడు. కాబట్టి భగవంతుడికి మనలాగా ఎవ్రీ యాక్షన్ యాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాంటి స్వామి దగ్గర పనిచేయవండి. కానీ ప్రతి ఒక్కరు ఉండదు. అదే ఉదాహరణగా తీసుకుంటారు. మనకి మనం వాట్సాప్ యూనివర్సిటీ, ఇన్స్టాగ్రామ్ కాలేజ్, ఫేస్బుక్ ట్యూషన్స్ ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి మనం ఇలా తయారయ్యాం. కానీ శాస్త్రంగా అర్థం చేసుకోవాలి మనం. కావున కృష్ణుడికి భగవంతుడికి పుట్టుక ఉండదు, భగవంతుడికి మరణం ఉండదు. ప్రభుజీ, ఇప్పుడు మనకున్న 4 యుగాల్లో ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము. అయితే కలి ప్రభావం వల్ల రకరకాల పాపాలు పెరిగిపోతున్నాయి, అది కలి ధర్మం అంటుంటారు. మరి ఈ కలియుగంలో మన అంటే తప్పు ఒప్పులని మన కర్మలని తప్పించుకునే శక్తి మనకు ఉందంటారా? కలో దోష నిదేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగపరం రజేత్ అని మన శాస్త్రం చెప్తుంది. కలియుగంలో మీరు చెప్పినట్టుగా దోషాల నిధి. ఇంకా మీకు విషయం చెప్పినా అండి, కలియుగం స్టార్టే అవ్వలేదు. ఇది ఇంకా కలి యుగ సంధి కాలము అని అంటారు. మొట్టమొదటి 5,000 సంవత్సరములు, 5,000 సంవత్సరములు, 6,000 సంవత్సరాలు అలా చేంజ్ అనమాట. బ్రిడ్జ్ టైం ఇది. అంటే ద్వాపర యుగానికి కలియుగానికి బ్రిడ్జింగ్ టైం ఇది. మార్గం అనుకోవాలా? అంటే పూర్తి కలియుగం ఆరంభం అవ్వలేదు. ఓకే, ఈ 5-10 ఇయర్స్ 5,000 ఇయర్స్ సంధి కాలము అని అంటారనమాట దాన్ని. కాబట్టి ఇంకా కలియుగం ప్రారంభం అవ్వకముందే కలియుగం ఇలా అన్యాయం ఘోరం అంటున్నారు. ఇంకా కలియుగం ప్రారంభమయ్యాక ఇలా ఉంటుంది చెప్పండి. ఇంకా ఘోరాలు ఎక్కువ. అప్పుడైతే ఇంకా మీరు భక్తి చేయాలన్నా ధర్మం చేయాలన్నా మీకు ఎవడు ఐ డ్రీమ్స్ టీవీలో కృష్ణుడి గురించి మాట్లాడేవాడు ఉండడు. మొత్తం ఎంటర్టైన్మెంటే ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడే మనకి వస్తుంది కాబట్టి ఇప్పుడే మనం సీరియస్గా తీసుకొని ఇప్పుడే మనం జపం చేసుకోవటం, గీత చదువుకోవటం. ఎందుకంటే మళ్ళీ అనుకోవచ్చు మళ్ళీ వచ్చే జన్మలో చూద్దాం. వచ్చే జన్మలో నువ్వు చూడొచ్చు, కానీ నీకు చెప్పేవాడు ఎవడు ఉంటాడు కదా. కలియుగం ముందుకు వెళ్తూ ఉంటే ధర్మం మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ధర్మం మనకి ఈ మానవ జన్మ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మనకి మంచి విషయాలు తెలుస్తున్నాయంటే ఈ క్షణం మనం మంచి మార్గంలోకి వెళ్ళవలసింది. ప్రభుజీ, మీరు అసలు కలియుగం ప్రారంభమే అవ్వలేదు, ఇది సంధికాలం అంటున్నారు. కానీ ఈ మధ్య జరిగిన ప్రారంభమైనది కానీ పూర్తిగా కలి ప్రభావం లేదు ఇప్పుడు ఇంకా. ఓకే. కానీ చాలా మంది అసలు కలియుగం యుగాంతమే జరగబోతోంది అని చెప్పి ఇప్పుడు వచ్చిన భూకంపాలు, ఈ ప్రళయాలను చూసి అంటున్నారు కదా. టైం ఉంది, ఇప్పుడే లేదు, ఇంకా చాలా టైం ఉంది. ఇంకా 4 లక్షల పైన సంవత్సరాలు ఉంది కలియుగం అయిపోయేసరికి. దాంట్లో ఏమి ఇది లేదు, చాలా అన్యాయాలు పెరిగిపోతున్నాయి. ఇందాక మనం అన్నట్టుగా కలో దోష నిదే రాజన్, దోషములతో కూడుకున్నది కలియుగం. కానీ ఇందులో ఒక గొప్ప విషయం ఏంటి అంటే కీర్తనాతేవ కృష్ణస్య, భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క నామ జపం చేయటం చేత మనిషి తరించిపోతాడు. మిగతా యుగములలో తరించడం చాలా కష్టం, కలియుగంలో చాలా సులభం తరించడం. కేవలం భగవంతుడి యొక్క నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇతి షోడశాక్షరనామ్నాం కలికల్మషనాశనం నాతరపరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్నాస్తైవ నాస్తైవ గతిరన్యదా. ఇది శాస్త్రం చెప్పింది. ఈ కలియుగంలో తరించడానికి ఇంకొక మార్గం లేదు, హరినామమే మనకి శరణు. యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త కేశవం అని అంటారు. మిగతా యుగములలో చేసే దాన తప కర్మ క్రియలు అన్నిటి యొక్క ఫలితము కూడా కలియుగంలో కేవలం భగవన్నామం జపం చేయటం చేత వచ్చేస్తాయి. యదాప్నోతి తదాప్నోతి కలో సంకీర్త కేశవం. ఆ కృష్ణుడి యొక్క నామస్మరణ అన్నిటికంటే గొప్పది.
కాబట్టి ఎన్ని రకాల ఆపదలు మనకున్నాయన్నా, ఎన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయన్నా, ఎవరైతే భగవన్ నామాన్ని పట్టుకుంటాడో వాడికి ఎటువంటి తిరుగు లేనే లేదు. ప్రభుజీ, భగవంతుడు ఏదైనా ఆశిస్తాడు అంటే తను సృష్టించిన మనిషి నుంచి తాను ఏమైనా ఆశించడం అనేది జరుగుతుందంటారు? ఆశిస్తాడు. ఏం ఆశిస్తాడు? ఏ వస్తువుని ఆశించడు, మనస్సుని ఆశిస్తాడు. భగవంతుడికి ఏమీ అవసరం లేదు. భగవాన్ ఆయన అంటారు, ఏది భగవంతుడికి అవసరం లేదు, మనస్సు భగవంతుడికి అవసరం. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఏంటి, మన డబ్బులు అవసరం, మన అందం అవసరం, మన పలుకుబడి అవసరం, మన వస్తువులు అవసరం, మన ఇల్లు అవసరం. కానీ ఎవరినైనా మీరు అన్నారనుకోండి, మేము ఇప్పటి నుంచి మీరు ఇంట్లోకి వెళ్ళి చెప్పారనుకోండి, మేము వంట చేయను, జాబ్కి వెళ్ళను, ఏమీ చేయను, కానీ 24 గంటలు మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను, నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అని అంటే ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు? చాలా బ్రహ్మాండం అమ్మా అంటారా? అనరు. ఏమంటారు? పిచ్చి పట్టింది, దీనికి ఏదో అయింది అంటారా? మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని అనుకోండి, అయ్యా నేను నీకేం పూజ పునస్కారం ఏం చేయలేను తండ్రి, కానీ 24 గంటలు నిన్ను మనసులో స్మరించగలుగుతా అంటే భగవంతుడు ఏమంటాడు? నువ్వే నాకు కావాలి అంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ వస్తువులు అవసరం, భగవంతుడికి మనస్సు అవసరం. మనం ఏం చేస్తున్నా, మనస్సు కూడా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి మనము ఈ ప్రపంచంలో ఉండేటప్పుడు మన బాధ్యతలు నిర్వర్తిస్తూ మన మనసుని భగవంతుడికి ఇవ్వాలి. అట్లా అని చెప్పి భగవంతుడికి నాకు ఏది వద్దని చెప్పి ముందు కూర్చొని ధ్యానం చేస్తే బ్రతకలేం కదా ప్రభుజీ, అన్ని కావాలి. అలా బ్రతకమని చెప్పాడా కృష్ణుడు? భగవద్గీతలో అర్జునుడు అదే అన్నాడు, నేను వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటాను. కృష్ణుడు అన్నాడు, మా మనుస్మర యుద్ధ, నన్ను గుర్తుపెట్టుకుంటూ యుద్ధం చేయాలి నీ కర్తవ్యము అని అన్నాడు. కాబట్టి మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తూ భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుణ్ణి స్మరిస్తూ చెయ్యాలి. ఇది తత్వం. మనం నిత్యం ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంటాం, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు. ఈ మాట్లాడే మాటలు సత్యమే పలకాలి, అబద్ధాలు ఆడకూడదు అని చెప్పి అంటుంటారు. కానీ చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అయితే భగవంతుడికే తప్పలేదు అబద్ధాలు ఆడటం, మానవ మాత్రం మనకెంత, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అంతటి వాడే అబద్ధాలు చెప్పాడు అని చెప్పి కొంతమంది అంటుంటే విన్నాను. నిజంగా కృష్ణుడు అబద్ధం ఆడా? అబద్ధం ఆడటానికి వీళ్ళు ఒక సాకుగా అది తీసుకుంటున్నారా అంటే ఏం చెప్పారు? అబద్ధం అంటే నిర్వచనం ఏంటో తెలుసా అండి? భగవంతుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా చెప్పటమే అబద్ధం చెప్పటము అని అర్థం. ఓకే, భగవంతుడు ఏదైనా మాట్లాడాడు అంటే అది అబద్ధం అవ్వదు. ఆయన సత్యం, ఆయన స్వరూపమే సత్యం. అవును, భగవంతుడి కంటే పెద్ద సత్యం ఇంకొకటి లేదు. ఆ సత్యం అబద్ధం ఆడినా సత్యమే అవుతుంది. కాబట్టి భగవంతుడు ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చెప్తాడో అది ధర్మం అవుతుంది. భగవంతుడు మనకి అపరెంట్గా అబద్ధం ఆడాడు అన్నా సరే ధర్మ సంరక్షణ కోసము, లోక పరిపాలన కోసము అంటాడు. కానీ మనలాగా మన స్వార్థం కోసం మన తప్పులు పక్కన పెట్టుకోవడానికి అనరండి. ఒక వ్యక్తి ఎందుకు అబద్ధం ఆడతాడు? వాడు చేసిన తప్పుని ఇది చేసుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి. కానీ భగవంతుడు అలా చేయలేదండి. భగవంతుడు ఏదన్నా చేశాడు అని అంటే దాని వెనకాల ఎంతో రీజన్ ఉంటుంది. అంతేగాని నేను కూడా భగవంతుడు ఆడాను కదా నేను కూడా చేశాను అనుకోండి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది. అవును. కాబట్టి మన వాళ్ళకి అన్ని చెడు పనులను సమర్థించుకోవడానికి భగవంతుడి పైన బాణాలు వేసేవాళ్ళు ఫస్ట్ అసలు భగవత్ తత్వం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు ఒక సిగ్నల్ దగ్గర నించున్నారనుకోండి, మీ దగ్గర సిగ్నల్ దగ్గర ఉన్నారు, మీకు రెడ్ లైట్ పడిందా, ఆగారు. ఒక సీఎం, చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ పోతుంది, ఆయన జుమ్ 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 అని కార్లు వెళ్ళిపోతాయి. హే వాడు ఎందుకు వెళ్తున్నాడు, నేను కూడా వెళ్తానని మీరు కూడా వెళ్ళారనుకోండి, మిమ్మల్ని తీసి బొక్కలు పడేస్తారు. అంతే కదండి. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమాన్ని ఆచరించడంలో గొప్పగా ఉంటుంది. కానీ పక్కన వాడి నియమాన్ని వాడెందుకు ఆచరించట్లేదు? ఇప్పుడు చూడండి, మీరు చాలా ఆశ్చర్యం ఏంటంటే గుళ్ళల్లో లైన్లలో నించుంటారు జనాలు. ఎప్పుడైనా విఐపీలు కానీ ఎవరైనా కొందరు ఫాస్ట్గా వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళని చూసి వీళ్ళందరూ ఒకటే, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు తొందరగా అయిపోతుంది, మాకు అవ్వట్లేదని గోలబెట్టేస్తుంటారు. చూసారా, టీవీలలో కూడా ఇలాంటి వీడియోలు చూస్తాం. మాకు అనిపిస్తుంది, సరే అయ్యా నీకు వాడు 2 నిమిషాల్లో వచ్చేస్తాడు, దర్శనం చేసుకొని 2 నిమిషాలు వెళ్ళిపోతాడు. నువ్వు అరగంట సేపు 2 గంటల సేపు ఆ ఆలయంలో ఉండే చక్కటి ఆ పాజిటివ్ స్పిరిచువల్ వైబ్రేషన్ని అబ్జర్వ్ చేసుకునే ఒక అవకాశం నీకు వచ్చింది. ఒక గీతో, భాగవతమో, ఒక విష్ణు సహస్రనామో, ఏదో ఒకటి భగవన్నామో, కృష్ణ గోవింద రామ నారాయణ అనుకోకుండా ఆ ఆలయంలో ఉండే ఆ పవిత్రమైన ఎన్వైరన్మెంట్ని పాడు చేసే విధంగా ఒకళ్ళపైన ఒకళ్ళు అరుచుకోవటాలు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము టికెట్ కట్టాము, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ గోల్ అసలు ఎంత విచిత్రమో చూడండి. అవును,
వాడు అదృష్టవంతుడా వీడు అదృష్టవంతుడా? మీరు చెప్పినట్టుగా చూస్తే వీళ్ళే అవునా అదృష్టవంతులు. కాదా చెప్పండి. అవును. కానీ ఓపిక తక్కువ కదా ప్రభుజీ అలాంటి మానవులకి. అసలు భగవంతుడు నేర్పించేది ఓపిక. మ్మ్. ఆలయంలో ఓపిక పట్టిన వాడు జీవితంలో ఏం ఓపిక పడతాడు చెప్పండి. అవును. ఈ వ్యక్తి ఏమన్నా ప్రైమ్ మినిస్టరా తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి? లేదు. సరే అయ్యా, బిజీ, అందరూ బిజీ ఈ ప్రపంచంలో, మ్మ్. కానీ నీకు ఒక అదృష్టం వచ్చింది కదా, నువ్వే వేరే వాళ్ళని చూసి మనకెందుకు, వేరే వాళ్ళతో పోలికెందుకు? మ్మ్. వాళ్ళు వెళ్ళారు దర్శనానికి, సరే భగవంతుడికి ఇష్టం లేదేమో ఎక్కువసేపు ఈయన నా ముందు కనిపించద్దు, తొందరగా పంపించేస్తాడు. మ్మ్. కానీ నీ పైన ప్రేమ ఉందేమో, నిన్ను ఎక్కువసేపు చూసుకోవాలనుకుంటున్నాడేమో. మ్మ్. కాబట్టి మాకు చాలా బాధేస్తుందండి ఎక్కడైనా ఆలయంలో ఆ ఫైటింగ్ నేచర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో, మ్మ్. ఆ అది అది మొత్తం ఆ అట్మాస్ఫియర్ని పాడు పాడు చేసేస్తుంది. చేసేస్తాం. అవును. కాబట్టి భగవంతుడితో మనకొద్దు, వేరే వాళ్ళతో పోలికొద్దు, మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మ్మ్. నేను ధార్మికంగా ఉన్నానా? ఆధ్యాత్మికత సనాతన ధర్మంలో వేరే వాళ్ళతో కంపారిజనే ఉండదు. మ్మ్. నా జీవితాన్ని నేను భగవంతుడికి ఎలా సమర్పణ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేది నువ్వు ప్రిపేర్ అవుతాం, కానీ పక్కన వాడు ఆ చాప్టర్ వదిలేశాడు కాబట్టి నేను కూడా వదిలేస్తున్నాను, చెప్పని వాడు ఇది చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అది చేస్తున్నాను. నీ ప్రిపరేషన్, నీ కాన్ఫిడెన్స్ నీది, నీ ఎగ్జామ్, నీ పర్ఫార్మెన్స్, నీ రిజల్ట్, నీ భవిష్యత్. మ్మ్. అలానే ధర్మానికి వచ్చేసరికి నేను భగవంతుడికి ఆన్సరబుల్. ఒకరోజు భగవంతుడి ముందు నించున్నప్పుడు నేను చెప్పాలి సమాధానం. అవును. ఎంత అబద్ధం ఆడకుండా నేనున్నాను, ధర్మాన్ని ఆచరిస్తూ నేనున్నాను, శౌచం నేను పాటించాను. కృష్ణ, యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్. ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళని మనం ఏమనం, ప్రశాంతంగా మన జీవితాన్ని చక్కగా మన మంచి భక్తి మార్గంలో ఉండగలుగుతాం. అవును. నిజంగా ప్రతి ఒక్కరూ అంటే ఇంత జ్ఞానంతో ఆలోచిస్తే తప్ప ఆ వెయిట్ చేస్తున్నాము అనేది భగవంతుడు నిజంగా మీరు చెప్పినట్టు ఎక్కువసేపు నన్ను అలా భగవంతుడు ఉంచాలనుకున్నాడేమో, నాతో అలా పలికించాలనుకున్నాడేమో నామస్మరణ అనే ఆలోచన చేస్తే గనక కదండి మనకి నచ్చే వాళ్ళని అంటే హే ఎల్లకెళ్ళకెళ్ళ కొంచెం కూర్చో అంటాం కూర్చోమంటాం. కదా. అవును. అలానే భగవంతుడి దగ్గర కూడా కదండి, భావన అండి. మనసులో ఏదైనా భావన ప్రధానం. భావన మంచిగా ఉన్న వాడికి జీవితం అంతా బాగా కనిపిస్తుంది. ఆ భావన లేనివాడు జీవితంలో ఎక్కడ చూసినా సరే వాడు తప్పునే ఎత్తుకుతాడు. అవును. కాబట్టి భగవద్గీత చదవటం వల్ల ఏమవుతుంది అంటే మన భావన శుద్ధీకరణ జరుగుతుంది. వీ కెన్ థింక్ పాజిటివ్లీ, జీవితాన్ని ఒక కరెక్ట్ పర్స్పెక్టివ్లో మనం చూడగలుగుతాం. ప్రభుజీ, దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉంది అని అంటారు. నిజంగా దయ్యాలు ఉన్నాయా? ఒంటిపైకి దేవుడు వచ్చాడు అని అంటుంటారు, పూనకాలు ఇలాంటివి అంటుంటారు కదా ప్రభుజీ. నిజంగా భగవంతుడు ఉన్నా కూడా అలా మనిషి ఒంటిపైకి రావటం లాంటిది జరుగుతుందా? దయ్యం నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యం కూడా ఉంది నమ్మాలా, లేదంటే ఇది మూఢనమ్మకమా? దయ్యం వస్తుంది కానీ దేవుడు రాడు. మ్మ్. ఎందుకంటే మనం చేసే చెత్త పనులకి, మన శరీరంలో ఉండే ఆ అపవిత్రమైన ఆలోచనలకి మ్మ్. భగవంతుడు ఎందుకు రావాలనుకుంటాడండి అసలు మానవుడి దగ్గరకి? మ్మ్. అంటే మన ఆచరణ గొప్పదా, మన మాట గొప్పదా, మన సాధన గొప్పదా? మన దగ్గరికి ఎందుకు రావాలనుకుంటాడు చెప్పండి పరమాత్మ? హా. భగవంతుడు రావాలి అనుకుంటే ఆయన శ్రీ విగ్రహ రూపంలో మాట్లాడతాడు, లేదా తన యొక్క భక్తుల